మన పెద్దవాళ్ళు ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు మనం దాన్ని కొట్టిపరేస్తూ ఉంటాం. ఎందుకంటే అది ఒక మూఢనమ్మకం అని. కానీ అది మూఢనమ్మకం కాదండి. సైన్స్ ప్రకారం కానీ, సైకాలజీ ప్రకారం కానీ, ఆయుర్వేదంలో కూడా ఉప్పు మన ఒక చేతి నుండి ఇంకొక చేతికి మారకూడదని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సనాతన ధర్మం అదే పురాణాల ప్రకారం చేతులు మారడం వల్ల ఐశ్వర్యం మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని, ఇద్దరి మధ్య ఉండే సంబంధాలు దెబ్బతింటాయని నమ్ముతూ ఉంటాం. మరి సైన్స్ ప్రకారం అయితే ఉప్పు ప్రతి దారిని అబ్జర్వ్ చేస్తుంది. అంటే మన చేతిలో ఉన్న బ్యాక్టీరియాని కానీ, సూక్ష్మజీవుల్ని కానీ అబ్జర్వ్ చేయడం వల్ల మన చేతిలో ఉన్న సూక్ష్మజీవులతో ఇచ్చిన ఉప్పుని వాళ్ళు దేనిలో అన్నా యూజ్ చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతింటూ ఉంటుంది. అలాగే ఆయుర్వేదం ప్రకారం కూడా ఉప్పు ప్రాణశక్తికి మార్గం. అంటే ఇది నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేస్తుంది. నెగిటివే కాదండి, మన దగ్గర ఉన్న శక్తి, కోపం, బాధ, జలసి అలాంటిది అబ్జర్వ్ చేస్తుంది. అందుకే కదండి మన పెద్దవాళ్ళు ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు. అందుకే ఉప్పు చేతులు మారడం వల్ల మన దాంట్లో ఉన్న నెగిటివిటీని మనం వేరే వాళ్ళకు పంచుతామని ఉప్పు చేతులు మారొద్దు అని చెప్తూ ఉంటారు. అందుకే మనం ఒక ప్లేట్లో పెట్టి ఇస్తూ ఉంటాం.